జగిత్యాల జిల్లా మలియాల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆగండి బజార్ నుంచి క్రాస్ రోడ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఇక అంగడి బజార్తో నిర్వహించినటువంటి ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రకటించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉచిత ప్రయాణం అమలు చేయడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో యూనియన్ నిరసనకు సంబంధించి వీఆర్ఎస్ నేత దొంతరవేణి శేఖర్ సంఘీభావాన్ని తెలిపారు. ప్రభుత్వం అందరికీ సమానంగా న్యాయం చేసే విధంగా పథకాలు అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికులను అందరికీ సమాన న్యాయం, ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన న్యాయం అనేది చేకూరాలి. ముఖ్యంగా కూలీ పనులు చేసుకునే వ్యక్తులకు, అదేవిధంగా ఆటో యూనియన్ కానివ్వండి, ఏ యూనియన్ అయినా కానివ్వండి, ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు అనేటివి రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టసభలో తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు అనేది ప్రజలకు మేలు కలుగుతుంది. దాన్ని మనం స్వాగతిస్తాం. అలాగే ఆటో నడిపించుకొని జీవనోపాధి పొందుతున్నటువంటి వ్యక్తులకు కూడా, వాళ్ళు కూడా మన ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి వారికి తగిన న్యాయం జరగాలని, అంటే ఇప్పుడు ఉచిత బస్సులు ప్రకటించడం వల్ల మంచిదే, కానీ వీళ్లకు కూడా మేలు చేసి దానికి ఆల్టర్నేట్ గా ఏం చేస్తే వీళ్ళ సమస్యలు అనేది పరిష్కారం అయితే అని ఆలోచించి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. వీళ్ళ సమస్యలను ఇలాగే వదిలేసి వీరికి జరుగుతున్నటువంటి ఇప్పుడు ఇవాళ డైలీ కూలీగా కానివ్వండి, వీళ్ళకి వచ్చే కనీస అటువంటి డబ్బులు రాకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆటో డ్రైవర్లలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితులు బాగా లేనందువల్ల మాత్రమే వీరు స్టడీ చేసి ఉద్యోగాలు లేని వారు కూడా ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితుల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. దీని గురించి తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను ఈరోజు ముందుకు వచ్చి నా తరఫున వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఆటో నడిపించే వారిలో కూడా చాలా బీదరికంలో ఉన్నారు. వారికి ఉన్నత చదువు ఉన్నప్పటికీ కూడా కనీస ఉద్యోగ వసతులు లేనందువల్ల వారు పొట్టనోపాధి కోసం, జీవనోపాధి కోసం ఈ ఆటోలు నడిపించడం జరుగుతుంది. వీరికి తగిన న్యాయం ప్రభుత్వం చేస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దీనికి మద్దతుగా నాలాంటి యువకులు ఇంకా చాలా మంది ముందుకు రావాలి. దీన్ని తక్షణమే పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించి